బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకైతే బిగ్ బ్లాస్ట్. యాక్చువల్లీ సార్ ఆ న్యూస్ చెప్పంగానే అసలు షాకింగ్ లాగా అనిపించింది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజకీయ విశ్లేషకులు రాజయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. మీరు ఒక్కొక్క పదం ఏం మాట్లాడతారా అని నాకే అసలు అంటే ఏం చెప్పబోతున్నారు అని క్యూరియాసిటీ ఉంది సార్. సార్, మీరు ఇంతకు ముందు చెప్పిన మాట నిజమా, వాస్తవమా? ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎన్నికలైనాయి. మున్సిపల్ ఎన్నికలలో 48% ఓట్లు బీజేపీను టీఆర్ఎస్ కలిపి వచ్చినాయి. 38% ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. 38% వాళ్ళు రాజ్యం చేస్తాను, 48% వాళ్ళు రాజ్యం చేస్తలేరు. మీ ఐ డ్రీమ్లే చెప్పిన నేను, వీళ్ళు ముందుగానే కలిస్తే మంచిది, 3 ఏళ్ళకైనా కలవక తప్పది, 3 ఏళ్లకు కలవకుంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పిన. యావత్ భారతావనిలో ఆ పార్టీ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ పార్టీ. రాహుల్ ఖాన్ ఈజ్ ఎ ఫెయిల్. ఒక రేవంత్ రెడ్డి సక్సెస్ రేట్లు ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే అంతర్గత కలహాలతో బీజేపీ, కుటుంబ కలహాలతో టీఆర్ఎస్. కాబట్టే రేవంత్ రెడ్డి సేఫ్గా ఉన్నాడు. కాబట్టే ఈ సేఫ్ రేపు ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు అవుతాయి. 300 సీట్లు, 300 కార్పొరేటర్. సరే, 3 ముక్కలు చేస్తామంటారు. దాన్ని 3 ముక్కలు అవుతుందా లేకపోతే ఒక్కటే అవుతుందా అనేది వేచి చూడాల్సిన ముచ్చట. దీనికి ఈ 2 ఎన్నికల రిజల్ట్స్ చూసిన తర్వాత కేంద్రం ఒక నాయకుడిని పంపాలనుకున్నది ఇక్కడికి. ఆంధ్రాలో ప్రముఖ పాత్ర వహించేటువంటి నాయకుడు, ఒక మంచి పొజిషన్లు ఉన్నాయని. ఇక్కడ ఆయన పార్టీకి పోయినసారి కూడా 8 సీట్లు ఇచ్చిండ్రు. రిజల్ట్ ఏం రాకపోవచ్చు, అంటే బీజేపీకే రిజల్ట్ రాలే. బీజేపీకే అసెంబ్లీ సీట్లు 8 వచ్చినాయి. పోటీ చేస్తే కూడా కాబట్టి ఆయన ఎంట్రీ తోటి, ఎందుకంటే బండి సంజయ్ గారు కరీంనగర్లో గెలిచిండు. బండి సంజయ్ గారు భారతదేశంలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్నాడు, సహాయ మంత్రి స్థానంలో ఉన్నాడు. ఆయన అన్నీ తానే తిరిగినా ఆయనకు అడ్డం వచ్చేటోళ్ళు లేరు, తిరగలేకపోయిండు. కిషన్ రెడ్డి గారు అనేక సీనియర్ లీడరు, సీనియర్ మంత్రి, ఆయన కూడా ఏం చేయలేకపోయిండు. గ్రామ పంచాయతీలలో ఏం చేయలేకపోయిండు. మొన్న పురపాలకంలో కూడా ఆయన పురుషార్థం కనిపించలేదు. మా అధ్యక్షుల వారు అయితే అడుగు తీసి అడుగు పెట్టలే, ఏ ఊరికి పోలే, ఏ పట్టణానికి కూడా పోలే. కాబట్టి వాళ్ళ ప్రయారిటీస్ కానీ వాళ్ళ యొక్క వాల్యూస్ కానీ తెలిసినాయి. అసలు మా అధ్యక్షుడు స్వచ్ఛందంగా తప్పుకోవాలి, సిగ్గు లేదు కాబట్టి అట్నే ఉంటాడు. కాబట్టి కేంద్రం రంగంలో దిగి ఒక ప్రముఖ నాయకుడిని కేసీఆర్ తోటి చర్చలకు పంపిందని నాకు ఖచ్చితమైన రూఢి అయిన వార్త తెలిసింది. అదే సార్, మనం అబద్ధం అయితే చెప్పొద్దు. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు ఈ వయసులో లేదు. 20 ఏళ్ళు సాహసం చేసి, 20 ఏళ్ళు ఉద్యమంలో పాల్గొని, 20 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి 5 జైల్లో పోతే నేను ఒక వ్యక్తిని పోయిన వ్యక్తికి అబద్ధం చెప్పాల్సిన అవసరం మీ ఛానల్ ముందట, నన్ను గౌరవించి నన్ను దగ్గర తీసుకునే ఛానల్ ముందట, మీ ఛానల్ను ఇంకింత పెంచాలనుకుంటా తప్ప, మీ గ్లామర్ పెరగాలనుకుంటా తప్ప తగ్గాలని అనుకున్నది కాదు. కాబట్టి ఒక ప్రముఖ వ్యక్తితోటి చర్చలు జరుగుతాయి. ఆ చర్చలు సఫలీకృతం అవుతాయి. సఫలీకృతంలో మీరు రేపు కార్పొరేషన్ ఎన్నికలలో చూస్తారు. నా దగ్గరికి అదే వ్యక్తి శేఖర్ అనేటువంటి ప్రొఫెసర్ను, ఆయన నాయకత్వంలో ఒక 4 వ్యక్తులు వచ్చి నాతోని మొన్న మాట్లాడిపోవడం జరిగింది. 15 రోజుల కింద నా దగ్గరికి వచ్చారు. 15 రోజుల కింద మాట్లాడింది. ఎందుకంటే అంటే వాళ్ళ పార్టీని ల్యాండ్ చేసుకోవాలనే విషయం. వాళ్ళ పార్టీని ల్యాండ్ చేసుకోవడానికి ఏంటంటే, ఇక్కడ రాజకీయాలల్లో ఉద్యమకారులలో ఒక ఉద్యమకారుడు కావాలి, టాకింగ్ పవర్ ఉన్నోడు కావాలి. రేపు వాళ్ళది మీది ఆంధ్ర పార్టీ అని ఇవాడు అనుకుంటా. ఎందుకంటే ఆనాడు ఉద్యమకారులు ఆంధ్రాను విమర్శించిన నాయకత్వం
వాళ్ళే మర్చిపోయిండ్రు, వాళ్ళే టీఆర్ఎస్ని కథం పట్టించి బీఆర్ఎస్ అని పెట్టిండ్రు, వాళ్ళే శాఖలు పెట్టిండ్రు మిగతా. అవును, మొత్తం అంతా అసలు అంటే నేషనల్ పాలిటిక్స్ కి పోవాలనేది తాపత్రయం. అంటే వాళ్ళు ఆంధ్ర అనేందుకు నోటి నుంచి ఈతలకి నాలుకే ఈతలకి వెళ్ళదు, ధ్వని వెళ్ళదు. ఆనాటి కార్యకర్తలందరూ ముసలోళ్ళు అయినారు, ఉద్యమకారులందరూ పెద్ద మనుషులు అయిపోయారు. నేను కేసీఆరే ఉన్నాం, ఇంకా ముసలోళ్ళం కాకుండా నేను కేసీఆరే ఉన్నాము. ఎందుకంటే ఉద్యమంలో విలీనమై తిరిగిన వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఆయన ఉద్యమంలో తిరిగినోడు కాదు, ఉద్యమాన్ని సొమ్ము చేసుకున్న దానికి వచ్చిండు. హరీష్ రావు ఉద్యమంలో తిరిగినోడు, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరగలే. నో, కవిత గారు తిరగలే ఉద్యమంలో. బతుకమ్మ పట్టుకున్నది ఆమె కోసం. వి ప్రకాష్ పుణ్యాన ప్రాణం పోతే బతుకమ్మ శిప్పి పట్టుకొని ఆమె రాజకీయ అరంగేట్రం అయింది. అదే కేటీఆర్కి నేనే కండువ కప్పిన, నేనే సభ్యత్వం ఇచ్చిన కొరివిలా. అబద్ధమైతే ఖండించాలి, అబద్ధమైతే ఆయన నేను కొరివిలా నాకు కండువ కప్పలేదు, నాకు సభ్యత్వం ఇయ్యలేదు, రేపే ఖండించాలి. ఎప్పుడు ఈ చూడడా వేరే ముచ్చట. చూసినా చూడకున్నా వాళ్ళు అయితే చూస్తారు, చెప్తారు. కేసీఆర్ అయితే తప్పకుండా చూస్తాడు, ఎందుకంటే ఆయన ఉత్తరాన్ని కూడా ఇడిచిపెట్టాడు, ఆయన అంత నిష్ఠాతుడు. కాబట్టి ఒక ప్రముఖమైన వ్యక్తి దీన్ని పొత్తుకు కలుపుతాను. మరి కేసీఆర్ అన్న ఉంటారా? వాళ్ళకి గౌరవమైన ముగింపు కావాలన్నా నాకు తెలియదు. ఇంకా వాళ్ళకి గౌరవమైన ముగింపు ఇస్తేనే కరెక్టు. హరీష్ కప్ప చెప్తేనే 100% వాళ్ళు సక్సెస్ అవుతుంది. సార్, పొత్తు బీఆర్ఎస్కి బీజేపీకి పొత్తు అనే వర్డ్ అసలు ఎవరు కూడా ఆ నాయకత్వం కానీ ఈ నాయకత్వం కానీ ఇష్టపడట్లేదు. మీరేమో ఏకంగా అసలు కలవబోతుంది, జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర 3-4 నెలల్లో ఉంటాయి, అసలు పొత్తు పూర్తయిపోయి వాళ్ళు కలిసి పోటీ చేస్తారని చెప్తున్నారు. కలిసి పోటీ చేయకపోతే నేను మీ ఛానల్కు పిలవకండి, నేను రాను. కలిసి పోటీ చేస్తే పిలవండి. అప్పుడు అంతసేపటి దానికా పిలవకున్నా ఏం లేదు, నాకు వేరే ఛానల్స్ పిలుతారు. అంటే గ్రౌండ్ వర్క్ అంత సీరియస్గా? గ్రౌండ్ వర్క్ కాదండి. 48% కూడా వచ్చినోడు ఇవాళ నగుబాటు అవుతాడు. 48% ఈ రెండు పార్టీలే కలిసి వచ్చినాయి. ఎవరు ఊకుంటారమ్మా? రాజకీయ యావ ఉన్నోడు, రాజకీయ కెపాసిటీ ఉన్నోడు ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ఎట్లా ఇడిచిపెట్టుకుంటారు? అమిత్ షా గారు ఇడిచిపెట్టుకుంటారా? నరేంద్ర మోడీ గారు ఇడిచిపెట్టుకుంటారా? మా అధ్యక్షుడు ఇడిచిపెట్టుకుంటాడు కావచ్చు, కిషన్ రెడ్డి ఇడిచిపెట్టుకుంటాడు కావచ్చు, బండి సంజయ్ ఇడిచిపెట్టుకుంటాడు కావచ్చు, మా లక్ష్మణ్ గారు ఇడిచిపెట్టుకుంటారు కావచ్చు. వాళ్ళు ఇడిచిపెట్టుకుంటారా? వాళ్ళు ఎట్టి ఇడిచిపెట్టుకుంటారు? వీళ్ళకంటే వద్దని ఉన్నది. మళ్ళీ మా నాన్న మా పార్టీని గెలవకుండా చూడు తండ్రి పరమాత్మ అని మొక్కుతారు వీళ్ళు, ఈ నలుగురు కలిసి. కానీ అమిత్ షా గారు అట్ట మొక్కడే. దేశమంతటా గెలిచినా మంచిదే, కానీ తెలంగాణలో గెలవద్దని మా నరేంద్ర మోడీ గారు మొక్కడే. కాబట్టి ఇది ఫిక్స్ అవుతుందని నేను చెప్తాను. సౌత్లో పాగా వెయ్యాలి, ఇది బీజేపీకి ఉన్నటువంటి వాంఛ సార్. అంటే ఖచ్చితంగా మేము సౌత్లో ఉండాలా అని. కానీ ఏడ నాయకత్వము ఎక్కడ? ఈ నాయకత్వంతో కాదమ్మా. మరి ఏం చేస్తారు సార్? వింధ్య పర్వతాల యువతల మహారాష్ట్ర బ్రహ్మాండంగా గెలిచి తీరింది. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికలలో కూడా గెలిచి తీరింది. కాబట్టి కర్ణాటకను పరిపాలించింది ఇదివరకు, కర్ణాటకను నెక్స్ట్ పరిపాలించబోతోంది. హిమాచల్ ప్రదేశ్ ఖచ్చితంగా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది, అక్కడ కూడా బీజేపీ వస్తుంది. కాబట్టి మిగిలినది ఒక్క తెలంగాణ. ఈ తెలంగాణ గడ్డను వదులుకోరు. ఈ తెలంగాణకు రేపు మీ కార్పొరేషన్ల ఎన్నికలల్లా నేనన్నది కనుక రాకపోతే, నేనన్న విషయం కనుక కాకపోతే మీరు నా అయ్యేదనుక మీరు ఛానల్ పిలవకండి. బీఆర్ఎస్ అంటే రీజనల్ పార్టీ అనుకుందాం సార్. ఇదైతే బీజేపీ అయితే పెద్ద పార్టీ, నేషనల్ పార్టీగా సార్. వీళ్ళు అసలు మాట ఇంటలేరు అని ఈ మధ్యకాలంలో 2-3 సార్లు వార్తలు వచ్చినాయి. క్లాస్ వీకెండ్, మోడీ కోప్పడ్డాడు అనేది పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ నాయకత్వాన్ని తీసుకుపోయి ఏమన్నా మాట్లాడబోతున్నారా? చెప్తారా? సంధాయిస్తారా? ఏం చేస్తారు? ఎందుకు సంధాయించాలి? చెప్తారు, వినాలి. మా పార్టీ అంటే ఏంది చెప్తుంది, వింటారు. సావధాన్ అంటే సావధాన్ ఉంటుంది, దాయేముడు అంటే దాయేముడు అవుతుంది, బాయేముడు అంటే బాయేముడు ఉంటారు. సంఘ సంస్కృతి, వీళ్ళు సంఘంలో పెరిగిన వాళ్ళు, శాఖలో పెరిగిన వాళ్ళు. క్రమశిక్షణకు మారు పేరు బీజేపీ. కాబట్టి ఖచ్చితంగా విని తీరుతారు. ఎవరిని బదిలాడవలసిన అక్కర్లేదు.
ఆజ్ఞాపిస్తుంది, ఆజ్ఞను శిరసావిస్తుంది పార్టీ. ఎవరైనా శిరసావిస్తారు. మరి ఇప్పుడు రఘునందనరావు గారు బీఆర్ఎస్కి ఓటేశారు ఎక్సఫిషియో కింద ఇస్నాపూర్లా అనేది పెద్ద చర్చ, అసలు కోప్పడ్డది, నాయకత్వం కోప్పడ్డది అనేది ఈ మధ్య కాలంలో చాలా వైరల్ గా మారింది సార్. అంటే కోప్పడలేదా ఏంది? అదే నాయకత్వం అదే పార్టీతోని చర్చలు జరిపేందుకు ఒక ముఖ్యమైన ప్రముఖ భూమికను పోషించేటువంటి నాయకుడిని రంగంలో దించిందంటే కోప్పడ్డట, రఘునందన్ కోప్పడ్డట. రఘునందన్ చేసిందే మంచుకున్నది, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రయత్నం కనీసం చేసిండని అనుకుంటుంది పార్టీ. ఇదా పార్టీ లైన్? అవును, కాంగ్రెస్ను గెలవనీయద్దు పార్టీ లైన్ ఇది. కాంగ్రెస్ను గెలవనీయద్దు అంతే. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ని గెలవనీయద్దు కాబట్టి ఈ రెండు పార్టీలు అండ్ ఇంకో పార్టీ మీరు చెప్పినట్టుగా ఆ మూడు పార్టీలు కలిసి ఇప్పుడు 2-3 నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. మీరు అదే చెప్తున్నారు? ఖచ్చితంగా పోటీ చేస్తారు. 3 సంవత్సరాలకు జరిగే ఎన్నికలు కానీ లేకపోతే ఒక్కసారి డబుల్ ఎన్నికలు కూడా వస్తాయి. ఏది పార్లమెంటు అసెంబ్లీ కలిసి కూడా వస్తాయి. ఏమో జమిలీ అంటున్నారు కదా సార్. జమిలీ 27, అది 67, మన ఇప్పుడు 26 కదా ఇది, 27 కానీ 28 లోపల 28 లోపల అయితే ఈ జమిలీ ఎన్నికలలో ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. ఖచ్చితంగా ఇక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి అయి తీరుతాడు. రోజు పొద్దున్న లేచి తిట్టుకున్న నాయకులు ఎట్లా కలుస్తారు సార్? నాయకులు కలితేంది కలవకుంటేందమ్మా, ప్రజలు కలుస్తారు కదా. నాయకులతో నాయకుడు ప్రజలు కలిసినాక నాయకులు ప్రజల ఆలోచన విధానం పట్టుకొని నాయకుడు పోతాడు. నాయకుడు కలితేంది కలవకుంటేంది? కలిసినోడు అయింది, వచ్చినోడు అయింది. వచ్చినోనికే ఓటేస్తారు కదా, నచ్చినోనికే ఓటేస్తారు కదా. నేను రాను, నేను టికెట్ తీసుకోను అని పోతాడా? పోనీ. ఇప్పుడు కాంగ్రెస్కి అర్థమై దీనికి ఏం కాకుండా చేస్తారా? కాంగ్రెస్కి అర్థమవుతుంది. కాంగ్రెస్ అంతరాలు అయితే ఇప్పుడు అంతర్గత కళలు తోటి లేదు. వీళ్ళందరూ ఒకటై దానిలో అంతర్గత కళలు వాళ్ళ దాంట్లో పుడతాయి. ఏమున్న దాంట్లో మరి రోజు విమర్శలు వేరమ్మా. ఇప్పుడు కోటి దెబ్బ కొట్టుకుంటారు అన్నట్టు, ఇట్లా దెబ్బ తాకకుండా దెబ్బ కొడతారు. దెబ్బ తాకది కానీ దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది, అంతే. ఏముండదు దాంట్లో. సో ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తారు జనాలు, అయితే యాక్సెప్ట్ చేస్తారు అంటున్నారు. అంటే జనాలు ముందుగా ఒక టైంలో మొన్ననే అనుకున్నారు ఎందుకైతే లేరు ఈ ముండ కొడుకులని, ఎందుకైతే లేరు ఈ ముండ కొడుకులు అనుకున్నారు. అరే మంచిగా బుద్ధి వచ్చిందిరా వీళ్ళు ఒక టైంలో, ఇక మనం కాంగ్రెస్ దించుదాం అనుకుంటారు. రేపు కాంగ్రెస్ దిగద్దు అనుకుంటే కాంగ్రెస్ దిగద్దు, మనం అంతర్గత కళాలతోనే బతుకుదామని బీజేపీ అనుకుంటుంది. కానీ అధిష్టానం అనుకుంటలేదు. బీజేపీ నాయకత్వం అనుకుంటుంది ఒంటరిగానే పోటీ చేస్తామని అనుకుంటాను. అందరు కాదు, కొందరు పాత బీజేపీ సెక్షను ఇక్కడున్న ఆర్ఎస్ఎస్కు ప్రథమ భూమిక పోషించేటువంటి కాచం రమేష్ అనుకుంటాడు. కాచం రమేష్ సంఘం తరఫున చూస్తాడు పెత్తనం. ఆయన అనుకుంటాడు అన్నీ ఒకని బీజేపీ రావద్దని. పాత బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా అన్నీ ఒకని బీజేపీ రావద్దు అనుకుంటాను. కానీ అధిష్టాన వర్గం ఏదైతే ఉన్నదో అధిష్టానం బీజేపీ రావాలనుకుంటుంది. ఇక్కడ అధిష్టాన వర్గంలో కూడా ఒకే ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన కావద్దు అనుకుంటాడు. ఆ ఒక్క నాయకుడితో ఏమయ్యేది లేదు, పోయేది లేదు. టీఆర్ఎస్లో అందరూ లీడర్సే, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, వీళ్ళు ముగ్గురు అయితే మేనే కదా సార్. మళ్ళీ ఇంట్లో చూస్తే కూడా ఇట్లా రాజేంద్ర కనబడతాడు, బండి సంజయ్ కనబడతారు, రఘునందనరావు కనిపిస్తారు, అరవింద్ కనిపిస్తారు. వీళ్ళందరూ ఏమైపోవాలి? వీళ్ళందరికీ ఇష్టమేనమ్మా, వీళ్ళందరికీ కూడా ఇష్టమే సార్. ఒక పాత బీజేపీ తప్ప, పాత బీజేపీలో ఉన్న నాయకత్వాన్ని తప్ప ఇష్టమే. కానీ పాత ఉన్న బీజేపీకి కూడా వాళ్ళ నాయకత్వంకు ఎసరత్తన్నప్పుడు వాళ్ళకు కూడా ఇష్టమే. వాళ్ళ నాయకత్వానికి దబ్బున తిప్పలెత్తదని కూడా వాళ్ళకు కూడా ఇష్టమే. ఏం కాదమ్మా, మనం గాబరపడాల్సిన అక్కర్లేదు. రాజయ్య యాదవ్ చెప్పేది 100కి 100 నిజమవుతుంది. ఇక్కడ శేఖర్ అనే ప్రొఫెసర్ అనేక మందిని జమ చేస్తాడు, ఆఫీసు కూడా తీసుకుంటాను. ఇక్కడ ఆఫీసు కూడా తీసుకుంటాను. ఇక్కడున్న ఆంధ్ర కాపులు కానీ తెలంగాణ కాపులు కానీ ఒక్క తాటి మీదకి వస్తాను. మున్నూరు కాపులు ముదిరాజులు యాదవులు గౌడ్స్ ఒక్కటైతే ఖచ్చితంగా రాజ్యం వచ్చి తీరుతుంది. రాజ్యం రావడానికి ఈ వర్గాలన్నీ ఈ పార్టీలలో ఉన్నాయి. నేను చెప్పబోయే నాయకుడు ఎవడైతున్నాడో ఇదే గ్లామరస్ పర్సనాలిటీ, అందరిని కూడా ఒక్క తాటి మీద తీసుకొచ్చేటువంటి పర్సనాలిటీ, కేంద్రంకు నమ్మకస్తుడు కాబట్టి
ఖచ్చితంగా అయి తీరుతుంది. ఇక బీఆర్ఎస్ జెండా ఉండదు అంతేనా? బీఆర్ఎస్ జెండా ఉంటుందా, జెండాలు ఎవరి జెండాలు వాళ్ళకు ఉంటాయా, ఒకే జెండా కింద పనిచేస్తారా అనేది అది వేరే ముచ్చట. ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నది, ఆంధ్రాలో బీజేపీ, టీఆర్ఎస్, మన తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమిలాగా ఉంటుంది. ఇక్కడ కూడా కూటమి ఉంటుంది. సో మరి కవిత గారు చెప్పినట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే తనైతే విలీనం చేయబోతున్నారని మాట్లాడిండ్రు. మరి విలీనమే ఉంటుందా లేకపోతే మీరన్నట్టు కూటమే ఉంటుందా? ఏదైనా కావచ్చు, కానీ కూటమి ఉంటేనే లాభం, కూటమి ఉంటేనే లాభం. మరి కవిత గారు కూడా పార్టీ పెట్టబోతున్నారు. పెట్టని అండి, పార్టీ పెడితే మంచిదే. ఆమె అస్తిత్వం కోసం ఆమె పార్టీ పెట్టాల్సిందే. ఆమెకు అస్తిత్వం కావాలి. ఆమె జిద్దుతోటి ఉన్నది. ఆమె కేసీఆర్ కూతురు, మొండి ఘటం, అందులో అనుమానం లేదు. కేసీఆర్ కూతురు కాబట్టే ప్రజాబాహుల్యంలో కానీ లేకపోతే మీ మీడియాలో కానీ ఆమెకు ఆ మాత్రం విలువ వస్తుంది. కేసీఆర్ కూతురు కాకపోతే నో. నేను కేసీఆర్తోని 20 ఏళ్ళ సాహసం చేసిన కాబట్టి మీరు సోషల్ మీడియాలో నా ఇంటర్వ్యూ తీసుకుంటాను, లేకపోతే తీసుకోరు నన్ను. అనేక మంది ఉన్నారు కదా, అనేక మందికి నాకు తేడా ఏమున్నది, నేను ఒట్టిపోసి కానీ ఒక అంగీ ఉన్న దోతి తప్ప నా దగ్గర ఏం లేదు. అయినా కూడా నాయి కూడా వీడియోలు వైరల్ వీడియోలు అవుతాయి. పెళ్ళికి పోయినా పేరంటానికి పోయినా నాది కూడా సెల్ఫీలు దిగుతాను. దానికి కారణం నేను కేసీఆర్తో దగ్గర 20 ఏళ్ళు జర్నీ చేసిన కాబట్టి. కేసీఆర్ కూతురుగా ఒక పార్లమెంట్ మెంబర్ అయింది, ఓడిపోయిన అసెంబ్లీ మెంబర్, ఓడిపోయినా కూడా శాసన మండలి మెంబర్ అయింది. కాబట్టి ఆమెకు ఆ మాత్రం ఉండకపోతే ఉంటే తప్పేం లేదు, ఉండకపోతేనే తప్పు. సరే, ఆమె కాంగ్రెస్ పార్టీ ఆమెను ఇప్పుడు తీర్చుకుంటుందా, ఇంకా టీఆర్ఎస్ ఇంకా అంతర్గత కళాలతో ఉండాలనేటువంటిది రేవంత్ రెడ్డి కోరుకుంటాడా? ఆమెకు ఎప్పుడో ఒక గౌరవప్రదమైన ముగింపు అయితే వస్తుంది. సార్ పార్టీ పెట్టుడే లేదు, అప్పుడే ముగింపు అంటారేంటి సార్? కాదమ్మా, పార్టీ పెడుతుంది. ఓకే, పార్టీ పెట్టిన తర్వాత ఒక ముగింపు ఉంటుంది కదా దేనికైనా. రిజల్టా రాదు. సిద్దిపేటను ఒక కార్పొరేటర్ను బతిలాడి లేకపోతే 4 పైసలు ఇచ్చో రాజీనామా చేయించి నిలబడవను. మొత్తం యావత్ మెదక్ జిల్లాలో ఒక సర్పంచ్కి నిలబడవను, గెలువను. ఇదే రాజే యాదవ్ ఛాలెంజ్ చేస్తాడు, హరీష్ రావు ఛాలెంజ్ చేస్తలేడు. ప్రజాదరణ లేదు. కుటుంబ కలహాల మీద ఆమెకు వచ్చే ఇమేజ్ తప్ప వేరేం లేదు. అంటే ఓట్ల రూపంలో రావు. మున్సిపాలిటీ గెలిచింది కదా ఆమె, సుభాష్ చంద్రబోస్ పార్టీ ఏదో ఉన్నది, అవును, ఆ పార్టీకి 4 పైసలు ఇచ్చింది, 4 పైసలు ఖర్చు పెట్టింది. వాళ్ళు గెలిచిన మాట వాస్తవం. కానీ ఆమె ఎవరు మాకు తెలియదు, మేము కాంగ్రెస్ అన్నారు. వాళ్ళే ఈ కండువలు కప్పుకున్నారు, కాంగ్రెస్ అన్నారు. ఈవెన్ ఫోటో చూసిన, నేను వాళ్ళు పక్క పండి చూసిన ఫోటో చూసిన, వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చిన మేము కాంగ్రెస్ అన్నారు. దాని పాపం ఆమె ఏం చేస్తుంది? వాళ్ళు ఆమె దగ్గర నుంచి పోయినప్పుడు ఏం చేస్తుంది? అనేక పార్టీలలో గెలిచిన వాళ్ళు కూడా గట్టినే పేలు కదా. వాళ్ళు ఏం చేయనప్పుడు ఈమె మాత్రం ఏం చేస్తుంది? ఆమెదేం తప్పలేదు. వాళ్ళాడ నిలబడ్డరు, రిపబ్లికన్ పార్టీ పేరు నిలబడ్డరు, గెలిచిండ్రు. వాళ్ళు అట్లనే నిలబడితే మంచిగా ఉండు, ఈమె కూడా ఒక గౌరవం దక్కేది. ఆమె కూడా రిపబ్లికన్ పార్టీ అని పెట్టుకున్నో ఏమో. ఆమె ఇప్పుడు మేలను ఎప్పుడో పార్టీ పెట్టబోతోంది అని అనౌన్స్ చేసింది సార్. నేను కొత్త లీడర్లనే పెట్టుకుంటా, నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, వస్తామని చెప్తున్నారు, అయినా సరే నేను ఇప్పుడే ఏమీ చెప్పదలుచుకోలేదు పిలవదలుచుకోలేదు అన్న మాట చెప్తున్నారు సార్. సరే అమ్మా, కొత్త లీడర్లను పెట్టుకొని కొత్తగానే పోటీ చేయను, దాంట్లో ఏమున్నది? నేను 2 ఛాలెంజ్ చేసి చెప్పినమ్మా ఆయనకు, కార్పొరేటర్ అన్నా ఏదన్నా సర్పంచ్ అన్నా. లేదు, పార్టీ పరువు ఎందుకు పోవాలనుకుంటే పార్టీ పెట్టుకొని ల్యాండ్ చేసి మళ్ళీ 3 సంవత్సరాలకు అసెంబ్లీ మెంబర్లు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలున్నాయి కదా, కార్పొరేషన్ ఒంటరిగా పోటీ చేస్తుందా లేకపోతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా? కార్పొరేషన్ ఎన్నికలు లేకపోతే ఇప్పుడు నేను కార్పొరేషన్ ఎన్నికలు కాదు, విస్తృతపరిచినాక, పార్టీని విస్తృతపరిచినాక అసెంబ్లీ ఎన్నికలన్నా పాల్గొంటా అంటే పాల్గొనని. తన లైన్ బీసీ లైన్ సార్. బీసీల కోసం మీ బీసీల కోసమే పోరాటం చేస్తా అంటున్నారు. ఆమె ఎందుకు పోరాటం చేయాలి? మాకు పోరాడే శక్తి లేదా? మాకు పోరాడే శక్తి లేదా? మేము ఆమె వచ్చి మాకు పోరాటం చేసి మాకు బొట్టు పెట్టాలా? నువ్వు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయలేదు?
బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని నిన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టినాక నువ్వు అంటానో తప్ప ఆనాడు ఎందుకు మా గురించి మాట్లాడలేదు? ఇదే రాజయ్య యాదవ్కు రాజ్యసభ పంపుతానని పంపనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అదే ఈటెల రాజేందర్ను ఎల్లగొట్టిండని ఇప్పుడు అంటాను, అప్పుడు ఎందుకు అనలేదు? తుమ్మల నాగేశ్వరరావును ఎల్లగొట్టిండని ఇప్పుడు అంటాను, అప్పుడు ఎందుకు అనలేదు? విజయరామరావును ఎల్లగొట్టిండని ఇప్పుడు అంటాను, అప్పుడు ఎందుకు అనలేదు? అందుకనే నువ్వు అప్పుడు అమ్మనం దానివి ఇప్పుడు అంటే ఎవరిని నమ్ముతారమ్మా? దాంతో ఎడ్డోళ్ళు రా, జనం ఎడ్డోళ్ళ. జనం ఎడ్డోళ్ళు అనుకునే తోళ్ళు ఎడ్డోళ్ళు తప్ప జనం ఎడ్డోళ్ళు కాదు. కర్రు కాల్చి వాత పెడతారు. ఇప్పుడు మన తెలంగాణలో కవిత గారి పార్టీ, ఇంకో పార్టీ కూడా రాబోతోంది అని అంటున్నారు. ఎవరు పార్టీ పెట్టబోతున్నారు సార్? ఇంకొకళ్ళు ఇప్పటికైతే మన కవిత చెప్పింది, బయటకు వచ్చింది. ఇంకా 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 ఇంకెవరైతే చెప్పలే. ఓకే, ఇంకా ఏమైనా చెప్పలే. రాజగోపాల్ రెడ్డి ఏమైనా పార్టీ పెట్టే అవకాశం ఉందా సార్? పెట్టినా పెడతాడు. మొనగాడు ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీలో అమలు అవుతలేదు. మద్య నియంత్రణ ఆయన కాన్స్టిట్యున్సీలో నియంత్రణ అమలు అవుతుంది. అట్లనే అసలు ఆయనను చూసి వీళ్ళంతా ఈ ప్రభుత్వం అంతా అదే నియంత్రణ చేస్తే సారా మందు అమ్ముకొని వస్తారా? మందుకు బానిసలను చేసి జనాన్ని చంపితే ఏమవుతుంది? ఒక ఊళ్ళో మొత్తం మొగోళ్ళు లేరట. ఒక ఊరు కూరే మొగోళ్ళు లేరు. ఇట్లనే మద్యం దాగి చంపితే ఏమవుతుంది? ఇప్పుడు పాన్ షాప్ కాడ మద్యం దొరుకుతుంది, కిరాణా దుకాణంలో మద్యం దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది. ఇట చేయొచ్చునా తెలంగాణ ప్రజానికాన్ని? దేశం ఆదర్శంగా తీసుకుంటే తప్పులేదు. రాజగోపాల్ రెడ్డి ఆయన కాన్స్టిట్యున్సీలో పెట్టిండు, కానీ దేశమే ఆదర్శంగా తీసుకోవాలి. నార్త్ ఇండియాలో మన దగ్గర సౌత్ ఇండియాలో డ్రింక్ చేసినంతగా నార్త్ ఇండియాలో డ్రింక్ చేయరు. అది మద్యం షాపు ఊరవతలు ఉంటుంది, మాంసం దుకాణం కూడా ఊరవతలు ఉంటుంది. అట్లనే ఇదో కిల్లి కొట్లలో మద్యం దొరుకుతుంది. అందుకనే సాయంకాలం 4 గంటల నుంచి 9 గంటలు బంద్ చేస్తామని సిస్టమ్ పెట్టాలి. అట్లయితే రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందని. రేవంత్ రెడ్డికి ఒక మంచి పేరు కూడా తెచ్చుకోవాలి కదా. ఏ ముఖ్యమంత్రి అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఒక మంచి పేరు తెచ్చుకో. కేసీఆర్ అప్పుడప్పుడు కరెంట్ వచ్చేదాన్ని ఎప్పటికి కరెంట్ వచ్చేటట్టు చేసిండు. మంచినీళ్లకు ఊరూరికి ఆయన సిద్దిపేటకు నల్లా నీళ్లు ఇంటింటికి ఇచ్చి అదే నల్లా నీళ్లను ఇంటింటికి ఇప్పించిండు, ఒక గొప్ప పేరు. రైతు రుణమాఫీ చేసిండు, ఒక గొప్ప పని చేసిండు. రైతులకు పెట్టుబడి ఇచ్చిండు, ఒక గొప్ప పని. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, చాలా గొప్ప పని. అటువంటిది రేవంత్ రెడ్డి ఇవన్నీ ఇత్తలేడా అనేది పక్కకు పెట్టి మద్య నియంత్రణ పెట్టు, నీకు మంచి పేరు వస్తుంది కదా. అరే జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టుతుంది. నీకు కూడా అనుకోకుండా ఒక బంగారు అవకాశం వచ్చింది. ఒక పులి కూర్చున్న సీట్లో నువ్వు కూర్చుంటావు. ఒక మద్య నియంత్రణ పెట్టి ఒక మంచి పేరు తెచ్చుకో. శాశ్వతం కాదు ఎవడు. 100 ఏళ్ళు 100 ఏళ్ళ కంటే ఎక్కువ శ్వాస తీసుకునే మనిషి బతకడు. అందుకనే 1000 ఏళ్ళ కీర్తిని ఆర్జించు. 5 ఏళ్ళు పరిపాలించి 1000 ఏళ్ళ కీర్తిని ఆర్జించు. పేద ప్రజానీకానికి ఒక గొప్ప సాయం చేసి పో. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎదిరిస్తున్నాడు, అధిష్టానాన్ని ఎదిరిస్తున్నాడు, లేదంటే సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే అసలు నాకు ప్రామిస్ చేసినవు అన్నట్టుగా ఆయనకు ఇష్టమని తీసుకొచ్చిండ్రు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేనాడు కూడా ఆ హామీ ఇచ్చిండ్రు, ఆయనకి ఇస్తలేరు. మరి ఇప్పుడు 2 అన్నదమ్ములు అంటారు. ఆనాడు 2 అన్నదమ్ములే కదా వాళ్ళు. ఇవ్వాలనే ఇలా 2 అన్నదమ్ములు. రాజగోపాల్ వాళ్ళు 2 అన్నదమ్ములో తెలుసు, ఇవ్వాలనే కాలేదు కదా. వాళ్ళు 2 రాజకీయాలలో ఉన్నారు. ఆనాడు ఎందుకు ఇచ్చినావు, ఇప్పుడు ఎందుకు అంటున్నావు? అదే క్వశ్చన్ చేస్తున్నాడు కదా. అదే రేపు రాబోయే రోజులలో ఒక 3 పార్టీల కలయికతో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టి 4వ పార్టీ కూడా కలుతుందని అనుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక షిండే పుడతాడని అనుకున్నాం మనం. మహారాష్ట్రలో ఒక శరద్ పవార్ కొడుకు ఒక పార్టీ పెడతాడని అనుకున్నాం. స్వర్గీయ మొన్న ఉప ముఖ్యమంత్రి అనుకున్నాం. ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు శివసేన చీలిపోయింది, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది, శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఇవాళ
బీజేపీ అధికారంలోకి వచ్చింది. అట్లనే ఇక్కడ కూడా అవుతుంది. ఎందుకు కావద్దు? ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి ఆయనే, అరమరికలు లేనోడు, పేద ప్రజానీకం అంటే ఇష్టపడతాడు. ఇప్పుడు మా కవితమ్మకు కదా బీసీల మీద ఎట్లయితే ఇష్టమో, కవితకు బీసీలు అంటే బాగా ప్రేమ కదా. అదనాగాన్ల మీద ప్రేమ. అదనాగాన్లం మేము అన్నాడు. మేము ఉద్యమం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు తల్లి, అదనాగాన్ల మీద ఇప్పుడు ప్రేమ పుట్టుకొస్తుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రేమ పుడితే మేమందరం మంచి పొజిషన్లో ఉంటుంది కదా. ఉద్యమకారులు ఎవడు వెళ్ళిపోకపోవు కదా. ఆ పార్టీ 100 ఏళ్ళు వర్ధిల్లు కదా. ఆ పార్టీని అకావికలం చేస్తారు కదా. మీరు వచ్చి మీకు ఇష్టం వచ్చినట్టు నాశనం చేస్తారు కదా. ఆడుకుంటారు కదా. నువ్వు కిరాయి ఇంటి ఉంటావు కదా. ఇవాళ ఆ బంగ్లా అంతుబట్టని బంగ్లా ఉన్నదట. ఆ అంతుబట్టని బంగ్లాకు బీసీ భవన్ పేరు పెట్టి బీసీలకి ఇచ్చారు. అది హాస్టల్ చేయదాన్ని. హాస్టల్ చేయి, నమ్ముతాం, సల్యూట్ పడతాం, దండం పెడతాం. బీసీ భవన్ చేయి. నీకున్న పైసలు ఎన్ని పైసలు అవుతున్నాయో, బంగారం ఎంత ఉన్నదో అమ్మి మా బీసీలను ఉద్ధరించు, మా బీసీ పిల్లలకు హాస్టల్ చేయదాన్ని. ఆనాడు నువ్వు నిజమైన బీసీ అని అనుకుంటాం, బీసీలో ఉద్ధరిస్తామని అనుకుంటాం. చూద్దాం సార్. మీరు అన్ని బ్లాస్టింగ్ విషయాలే చెప్పారు. రాజగోపాల్ రెడ్డి మేబీ పార్టీ పెట్టచ్చు అన్నారు. ఎట్లాగూ కవిత గారు పార్టీ పెడుతున్నారని అదే తెలుసు. కానీ ఫస్ట్ చెప్పినదే మరి అది ఎప్పుడు ఏంది అనేది చూద్దాం సార్. ఎస్ చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.